ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 128 అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీకు మేలు కలుగును. ఆమెన్. చూడండి ఎంత గొప్ప వాగ్దానము. నీవు నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని అనుభవించదువు అని ప్రభువైన దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట అండి. మరి నీ యందు భయభక్తులు గల వారి కష్టార్జితాన్ని నీవు ఆశీర్వదిస్తానన్నావు. నీ యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు అని సాతాను సాక్ష్యం ఇచ్చిందంట. ఎవరి గురించి? యోబు గురించి. మరి యోబు గ్రంథంలో మనం చూసి ఉన్నామండి. మరి యోబు ఎంత బహుగా దీవించబడ్డాడు. చూడండి ఎంత గొప్పగా దీవించబడ్డాడు. ప్రార్థించేవారిగా ఉంటున్న మనల్ని కూడా దేవుడు వద్ద నుండి దూరం చేయాలని అపవాది అయిన సాతాను చాలా ప్రయత్నాలు చేస్తాడండి. మీరు ప్రార్థిస్తున్నారని అపవాదికి తెలుసు. దేవుడు ఎక్కడ మనల్ని ఆశీర్వదించేస్తాడు అని వాడి భయం అన్నమాట. అయితే మరి యోబు అంతలాగా దీవించబడడానికి కారణం ఏంటి అని అంటే, యోబులో చాలా మంచి గుణాలు ఉన్నాయంటండి. అవి ఏంటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలవాడంట, 2 యథార్థవంతుడంట, 3 న్యాయవంతుడంట, 4 చెడుతనమును విసర్జించిన వాడంట, మరి 5 అరుణోదయంని లేచి ప్రార్థించేవాడంట. మరి యోబులో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు అంత బహుగా దీవించాడండి. మరి ఈరోజు యోబులో ఉన్న మంచి గుణాలు మనలో ఒకటైనా ఉందా అని మనం ఆలోచన చేయాలి. మరి మనం దేవుని యందు భయభక్తులు కలవారంగా ఉన్నామా? మరి చెడుతనమును విసర్జించిన వారై ఉన్నామా? యథార్థంగా ఉంటున్నామా? న్యాయంగా ఉంటున్నామా? అరుణోదయంనే లేచి మనం ప్రార్థిస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. యోబులో ఉన్న మంచి గుణాలు నీవు కూడా నేర్చుకోగలిగితే యోబుని దీవించిన దేవుడే నిన్ను కూడా బహుగా దీవిస్తాడండి. ఆమెన్. నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నీవు నమ్మితే ఆమెనని చెప్పు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు. ఈరోజు నీవిచ్చిన ఈ వాగ్దానము బట్టి వందనములు. ఈ వాగ్దానం ప్రకారం మేము జీవించలాగిన సహాయము చేయండి. ఎవరైతే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నారో ఈ వాగ్దానం వారి జీవితం పట్ల నెరవేర్పు జరిగించండి తండ్రి. ఏ అవసరతలో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డల అవసరతలను తీర్చండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలపై నీ గాయపడిన హస్తం ఉంచి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి పనుల్లో, ఉద్యోగాల్లో నీ కాపుదల దయచేయండి. ప్రతి ఒక్కరి బిడ్డలపై నీ ఆశీర్వాదం ఉంచండి. ఎవరైతే బాధల్లో, సమస్యల్లో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో వాటి నుంచి విడిపించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.